అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు సార్. మరి ఒక విద్యార్థి యొక్క ఒక లక్ష్యం ఖచ్చితంగా ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని సంపాదించే క్రమంలో మీకు అవసరమైన సబ్జెక్టులో అద్భుతమైంది మ్యాథమెటిక్స్. ఎందుకు అద్భుతం అన్నానో తెలుసా? దానివల్ల చాలామంది ఉద్యోగాలు కొడతారు, దానివల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. అదే అద్భుతం. ఎందుకంటే మ్యాథ్స్ మాత్రమే అద్భుతాలు సృష్టిస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ మీరు చాలా ఎగ్జామ్స్ రాసిన మీకు అందరికీ తెలుసున్నది. అలాంటి మ్యాథ్స్ని మీకు ఆన్లైన్ క్లాసుల ద్వారా, యూట్యూబ్ ద్వారా మీకు అందించడానికి మరి ప్రారంభించబోతున్న ఆర్ఎంఎస్ యూట్యూబ్ ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ సొల్యూషన్స్, ఏ కంప్లీట్ మ్యాథ్స్ హబ్. ఇది మీ రాంబాబు సార్ది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏం కావాలో 24/7 అవైలబుల్. ముందుగా ఈరోజు మీ ముందుకు రాబోయే టాపిక్ యాక్చువల్గా చాలామంది మనం బేసిక్ టాపిక్ నుంచి వెళ్ళాలి కాబట్టి బేసిక్ టాపిక్లో సరి సంఖ్యల గురించి, బేస్ సంఖ్యల గురించి, వాటి సంఖ్యల రకాల గురించి చాలా నేర్చుకుంటాం. కానీ మరి ఇదే బేసిక్ టాపిక్ 10th క్లాస్లో ఈ క్వశ్చన్ ఉంది చూడండి ఒకసారి. అది 2 వరుస సరి సంఖ్యల లబ్ధము 48 అయినా ఆ సంఖ్యలు ఏవి? ఇది యాక్చువల్గా బేసిక్ టాపిక్. దీంట్లో మనం జనరల్గా మనం ఏమనుకుంటున్నాం అంటే సరి సంఖ్యల యొక్క బేసిక్ టాపిక్ అనుకుంటున్నాం. కానీ దీన్ని తయారు చేయాల్సిన విధానం ఎలాగా? ఇదిగో ఒక సరి సంఖ్య ఎక్స్, రెండవ సరి సంఖ్య x+2 = 48. అంటే x² + 2x - 48 = 0. ఇది యాక్చువల్గా. మరి దీనికి ఈ సమీకరణం సాధన చేయాలంటే 48 యొక్క కారణాంకాలు రాయాల్సిందే. ఆ 48 కారణాంకాలు ఏంటి? నాకు తెలుసు కాబట్టి రాసేస్తున్నా. నాన్ మ్యాథ్స్ వాడు తెలుసో లేదో మీరు ఒకసారి అక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగో 2 × 24, 3 × 16, 4 × 12, 6 × 8. ఇవి కారణాంకాలు రాస్తేనే కానీ ఈ కారణాంక విభజన చేయలేము మనం. కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ దీని గురించి అయితే మీకు కారణాంక విభజన అనే టాపిక్లో వీడియో ఉంది, అది మీరు అక్కడ చూద్దరు. కానీ ముందు ఒకసారి దీన్ని ఎలా చేస్తారు, వచ్చిన ఈ ప్రాబ్లం చేయగలిగే వ్యక్తి ఎలా చేయగలుగుతాడు, ఒక 10th క్లాస్ విద్యార్థి కూడా ఎలా చేయగలుగుతాడు. దీంట్లో 48 కారణాంకాలు తీసుకున్నాం. ఇది మైనస్ ఉండటం చేస్తా, ఈ రెండింటి లబ్ధం మైనస్ ఉండటం వల్ల తీసేస్తే 2 వస్తుంది కాబట్టి ఈ 6x 8xను ఉపయోగించుకున్నాం. ఇదిగో -48 = 0. మరి తీస్తే కదా +2 రావాలి. +2 రావాలంటే ఈ రెండింటి యొక్క సింపుల్ వేసుకుని +2 వచ్చింది చూసుకోండి అక్కడ. అలాగా x కామన్ తీస్తే x - 6 ప్లస్ 8 కామన్ తీస్తే x - 6 దట్ ఈజ్ ఈక్వల్ 0. అంటే x - 6 కామన్ తీస్తే x + 8 ఈజ్ ఈక్వల్ 0. అంటే x - 6 ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు x విలువ 6, x + 8 ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ -8. అంటే సరిగ్గా గమనిస్తే మనకు x విలువలు వచ్చేసినాయి. ఈ కారణాంక విభజన చేసి ఈ కారణాంక పద్ధతి ద్వారా మన x విలువ రాబడితే 2 x విలువలు వచ్చినాయి. ఒకటి ఏంటి? 6. 1 6 అయినప్పుడు ఇది 6 అయినప్పుడు ఇది 6. ఈ 6కి 2 కలిపితే 8. అంటే 6, 8లు మనకు కావాల్సిన నెంబర్లు అనమాట. కావాల్సిన నెంబర్లు అంటే ఆ లబ్ధం అదే వాడు అడిగింది. అలా కాదు, -8 అయితే -8 × -6 లబ్ధం కూడా 48. నీకు అలా కావాలితే అలా తీసుకొచ్చి, ఇలా కావాలితే అలా తీసుకొచ్చి. ఒకవేళ ఈ సరి సంఖ్యలు మానేసి వాడి సరి సంఖ్యలు అనకుండా బేస్ సంఖ్యలు అనంటే చూడండి ఒకసారి క్వశ్చన్. 2 వరుస బేస్ సంఖ్యలు లబ్ధం అయితే నువ్వు అలా చేయాల్సిందేగా. ఒకవేళ బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు చిన్న నెంబర్ల 48, 35, 24 ఇలాంటి నెంబర్లు ఇవ్వటంతా కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఒకవేళ వాడు 2 సరి సంఖ్యల వరుస సరి సంఖ్యల లబ్ధము 168 అని ఇస్తే చెప్పండి. మరి దీనికి కారణాంకాలు ఎంత చెప్పబడతావు నువ్వు? టైం చూసుకో, ఎంత టైం పడుతుందో నువ్వు ఫైండ్ అవుట్ చేసి చెప్పు నాకు. ఆ కామెంట్ చేయి. 168 ఇచ్చినప్పుడు అలా కాదు, 224 ఇస్తే, ఒకవేళ 224 ఇస్తే, లేదు 80 ఇస్తే ఏమైంది? అంతేకాదు నువ్వు అనుకున్నట్లుగా 120 ఇస్తే, అలా కాదు వరుస బేస్ సంఖ్యల లబ్ధము 143 ఇస్తే చేయండి. ట్రై చేస్తారు మీరు ట్రై చేయండి. కారణాంక విభజన ట్రై చేయండి. ఎంత టైం పడుతుందో చూడండి, ఆ సంఖ్యలు ఎంత వస్తాయో చూడండి. అలాగే 143 ఇస్తే మరేంటి పరిస్థితి? ఇందాక 63 ఇచ్చిన దీని ముందు లెక్కలో 63 కాకుండా 143 ఇస్తే, అలా కాదు 255 ఇస్తే, 255 ఇస్తే ఏం జరుగుతుందో చూడు. అలా కాకుండా 575 ఇస్తే, సార్ ఇదేదో
మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే సంఖ్యల మధ్య ఒక గుణాత్మకమైన వివరణ ఉంది ఈ సంఖ్యల మధ్య. ఏ సంఖ్యల మధ్య? ఏ సంఖ్యల మధ్య చూద్దామా? ఇప్పుడు 2 × 4 ఈ వరుస సరి సంఖ్యల లబ్ధం, 3 × 5 వరుస బేస్ సంఖ్యల లబ్ధం, 4 × 6 వరుస సరి సంఖ్యల లబ్ధం, 5 × 7 వరుస బేస్ సంఖ్యల లబ్ధం, 6 × 8 వరుస సరి సంఖ్యల లబ్ధం, 7 × 9 వరుస బేస్ సంఖ్యల లబ్ధం, 8 × 10. మరి ఇది ఎంత? ఇది ఎంత చూడండి ఒకసారి, వీటి సంగతి చూడండి. ఇది ఎంత అవుతుంది? మీరు ఏమన్నారు? 8. ఇది 3 5ల 15, 4 6ల 24, 5 7ల 35, 6 8ల 48. మీరు సరిగ్గా చూస్తే ఆ బోర్డు అంకు చూస్తే దాంట్లో మీకు ఏమైనా ఒక రిలేషన్ కనిపిస్తుంది ఏమన్నా చూడండి, సరిగ్గా చూడండి. వీడియో పాజ్ చేసుకొని చూడండి, మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి కదా, నేను చెప్తా చూడండి. ఏందో తెలుసా? వరుస సరి సంఖ్యల లబ్ధము కానీ బేస్ సంఖ్యల లబ్ధం కానీ ఏమైనా కానీ, వరుస సరి సంఖ్యల లబ్ధం కానీ బేస్ సంఖ్యల లబ్ధం కానీ ఎంత అవుతుందంటే దాని మధ్య ఉన్న సంఖ్య వర్గము కన్నా 1 తక్కువ ఉంటుంది. అదిగో అలాగొచ్చింది. ఇదిగో దీని మధ్యలో ఎవరున్నారు? 4 ఉంది. అంటే 4² - 1 16 - 1 15. సరిపోయింది చూసుకోండి. అదిగో దీని మధ్యలో 5 ఉంది. అంటే 5² - 1 25 - 1 24. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? ఇప్పుడు ఇవి కూడా అలాగే వచ్చినాయి కదా. 6² - 1 35, 7² - 1 48. అలా కాకుండా నేను 11 × 13 అని ఇచ్చిన. దీని మధ్యలో ఎంత ఉంది? 12 ఉంది. అంటే 12² - 1 144 నుంచి 1 తీస్తే 143 దీని ఆన్సర్. మరి ఇప్పుడు అవే లెక్కలు మనం ఇప్పుడు చేయాలంటే చూడండి ఒకసారి చూద్దాం. ఏ లెక్కలట? ఇదిగో వరుస సరి సంఖ్యల లబ్ధం. ఇది ఎలా వచ్చింది? వరుస సరి సంఖ్యల లబ్ధం ఎలా ఉంటుందంటే పరిపూర్ణ వర్గ సంఖ్య కన్నా 1 తక్కువ ఉంటుంది. అదిగో √49, దట్స్ మీన్స్ 7. ఈ 7 ఎక్కడిది? మధ్యస్థ సంఖ్య. అంటే దీని ముందు 6, దాని తర్వాత 8 కావలసిన సంఖ్యలు అవే. అవి కలుపుతారో తీసివేస్తారో క్వశ్చన్ బట్టి నీ ఇష్టం. అందుకనే దీని తర్వాత సంఖ్య ఏం చెప్పాము? బేస్ సంఖ్య లబ్ధము 63. 63కి ఖచ్చితంగా 1 తక్కువ ఉండాలి. అంటే ఒక పరిపూర్ణ వర్గ సంఖ్యకు తక్కువ ఉండాలి కాబట్టి అందుకే రూట్ చేస్తే ఇదిగో దాని రూట్ విలువ 8. ఇది మధ్యస్థ సంఖ్య కాబట్టి దీని ముందు 7, దాని తర్వాత 9. అదిగో 7 × 9 63. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీకు కొన్ని నెంబర్లు ఇచ్చాను ఇక్కడ. 168 మధ్యలో నెంబర్ ఇస్తే ఎంత నెంబర్? ఏ నెంబర్ ఇచ్చినా సరే, ఏ నెంబర్ ఇచ్చినా ఇదేంటిది? ఒక పరిపూర్ణ వర్గ సంఖ్యకు 1 తక్కువ అయితే √169 దట్ ఈస్ 13. 13కి ముందు కానీ వెనక్కి కానీ 12 14లే. ఇదిగో 12 14 168. అదిగో తీసుకోండి. 224 తీయండి, +1 కలపండి, 225. దీని వర్గమూలం 15. ఇది మధ్యస్థ సంఖ్య కాబట్టి మనకు కావాల్సిన సంఖ్యలు 14 16. 14 16లే 224. అలాగే ఇదిగో దీని తర్వాత దీనికి 1 కలపండి, మిగిలి చెయ్యండి. ఇది 576 ఉంది. ఇదిగో దీనికి 1 కలపండి, 576. దానికి వర్గమూలం 24. దాని ముందు వెనక ఉండే నెంబర్లే మనకు కావాల్సిన నెంబర్లు. చూసారా? కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మ్యాథ్స్ కావాల్సి వస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకేం కావాలో అడగండి. 24/7 ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ అందరికీ.